జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా లోక్సభ ఎలక్షన్స్ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు ఒకేసారి జరుగుతున్నాయి. దీంతో మొత్తం దేశం మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది. ఎందుకంటే అటు గడిచిన ఒక 4 నెలల క్రితం తెలంగాణలో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, లోక్సభ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రెండు ఒకేసారి జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక బస్సు యాత్రలో నిన్న విజయవాడలో ఒక రాయి కూడా విసరడం జరిగింది. సో అది ఎవరేసారు, కుట్రపూరితంగా జరిగిందా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా ఏందనేది ప్రస్తుతం ఒక ఎంక్వైరీ అయితే నడుస్తుంది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తున్నది. అసలు ఏం జరుగుతుంది ఏంటిదని చెప్పేసి టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రెండు విమర్శనాస్త్రాలు అయితే చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మన దగ్గర మేడం గారు అయితే ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం అసలు స్థానికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటిది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే నాన్న. బాగున్నారా? బాగున్నా నాన్న. సో ఏదైతే 2 ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఒకేసారి, లోక్సభ ప్లస్ అసెంబ్లీ, ఎట్లా ఈ మండల కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మేడం? నాన్న ఇక్కడైతే మాత్రం చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గాలి బాగా వీస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తను సంక్షేమ పథకాలని మరి విద్యార్థులకు విద్యలోనూ కానీ వైద్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా తను ఎన్ని విపత్తులు వచ్చినా కానీ వెనకం చేయకుండా ముందుకు కొనసాగిపోతున్నాడు. అది చూసి ఓర్వలేక ఎన్నో దుష్టశక్తులు ఆయనపై బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నారు. మన సత్తెనపల్లి వరకు బస్సు యాత్ర వచ్చింది మేడం, దానికి ఎటువంటి స్పందన వచ్చింది? మీరు చూసారు కదా ప్రత్యక్షంగా, ఎట్లా అనిపించింది? నేను ప్రత్యక్షంగా అక్కడే ఉన్నాను. అసలు ఆ జనము ఆ మహిళలు పిల్లలను తీసుకొని జగనన్న 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 నువ్వు కావాలన్నా, నువ్వు సీఎం రావాలన్నా, మా బతుకులు బాగుపడతాయన్నా, నువ్వే ఉండాలన్నా అనే ఒక నినాదాలతో మగవాళ్లే కాదు ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ మా బిడ్డ మాకు కావాలి, మా బిడ్డ వస్తే పెన్షన్లు వస్తాయి, మేము మునుముందు ఇంకా భవిష్యత్తులో బాగుంటాము, మా పిల్లలు మాకు చూడకపోయినా మా పెద్ద కొడుకు మమ్మల్ని చూస్తున్నాడు, నెలకు 3,000 రూపాయలు మా ఇల్లు తట్టి వాలంటరీ వ్యవస్థ నుండి మాకు పంపిస్తున్నాడు అనే ఒక ఆ కాన్సెప్ట్లో వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు వృద్ధులు. సో ఏదైతే ప్రధానంగా ఒక వ్యక్తి ఒకవైపు, మిగిలిన 3 పార్టీలు ఒకవైపు, జనసేన, టీడీపీ, బీజేపీ, ఒక వ్యక్తి పైన 3 పార్టీలు యుద్ధం చేస్తున్నాయి అనుకోవచ్చు. అది కొంచెం ఏదైతే వైఎస్ఆర్సీపీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా మేడం? మాకు ఎలాంటి ఇబ్బందులు, ఇంకా 12 పార్టీలు జతకట్టినా మా నాయకుడు ఇబ్బంది పడే అలవాటే లేదు, ఇబ్బంది పడడు. ఎందుకంటే మహిళలు మొత్తము, మహిళా లోకం మొత్తము మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అంటే మేమందరము బాసటగా నిలబడతాము. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ మా బిడ్డకు, మా తమ్ముడికి, మా అన్నకు, మా మనవడికి మేము అండగా ఉన్నామని ప్రతి ఒక్క మహిళ గొంతెత్తి చాటుతుంది. సో ఏదైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉందో విజయవాడలో, సో ఇది ఒక రాయి విసరడం సంబంధించి టీడీపీ వాళ్ళు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటారు. స్వయంగా లోకేష్ గారే ట్వీట్ చేస్తూ 2019లో ఒక కోడి కత్తి డ్రామా, ఇప్పుడు ఒక రాయి డ్రామా అనేది ప్లే చేస్తున్నాడు, ఇది ఎన్నికల స్టంట్ అంటున్నాడు. మేడం దీన్ని మీరు ఏమంటారు? ఇగో నాన్న, ఏంటంటే ఆ లోకేష్కి ఏం తెలియదు, పప్పుగాడు వాడొక వెధవ. వాడు రాసలీలలు జరుపుతూ మహిళలతోటి అక్కడ ఇక్కడ తిరుగుతూ అలాంటి మా నాయకుడు మచ్చలేని నాయకుడు. మా నాయకుడు కోడికత్తి డ్రామా ఆడాల్సిన అవసరము మా నాయకుడికి లేదు, రాయి విసిరేటువంటి డ్రామా మా నాయకుడికి అవసరము లేదు. ఎందుకంటే మా నాయకుడికి ప్రజాదరణ చూసి ఓర్వలేక మేమెక్కడ ఓడిపోతామో అనే భయము వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది. వణుకు పుట్టి ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి వ్యక్తులతో మూకుమ్మడి దాడి చేయించారు. మాకు ఆ దాడితో మేము 10:30 ప్రాంతంలో మాకు తెలిసింది మా నాయకుడికి ఏమైనా జరిగిందా అని మేమెంతో ఆతృతగా, మేము బాధతో మేము అప్పటికప్పుడు ఫోన్లు చేసి కనుక్కున్నాము. ఇక్కడ దెబ్బ తగిలింది, అదే దెబ్బ ఇంకా కొద్ది ఇక్కడ తగిలితే ఏం జరుగుండేది, నీవు ముసలివాడివి అయ్యావు, నీవు మరి జత కట్టావు పవన్ కళ్యాణ్తో, మరి ఇక్కడ బీజేపీతో మతతత్వ పార్టీతో జతకట్టి, మరి మా నాయకుడు ఏ పార్టీ అవసరం లేదు, సింగిల్గా వస్తుంది సింహంలాగా సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే పోరాటం చేస్తాడు. మా నాయకుడు రక్తంలోనే ఉంది సింగిల్గా పోరాడేటువంటి మనస్తత్వం.
అందుకే మా నాయకుడు మచ్చలేని నాయకుడు. కోడికత్తి డ్రామా మాకు అవసరం లేదు. అవన్నీ అవసరమైనటువంటి వ్యక్తులు ఆ తండ్రి కొడుకులు వాళ్ళిద్దరే. మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ డ్రామా మాస్టర్, ఆయన అవసరం. మేము డ్రామా ఆడాల్సిన అవసరం లేదు మాకు. ఆయననే డ్రామా యాక్టరు, డ్రామా పొజిషన్లో ఆయన ఉన్నాడు. అదే కాకుండా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మామగారికే. ఆయనకు అలవాటు ఆ డ్రామాలు ఆడటం చంద్రబాబు నాయుడికి. మా నాయకుడికి డ్రామాలు ఆడే అలవాటు లేదు. మా నాయకుడు ఫేస్ టు ఫేస్ అంతే. ఏదైతే వాలంటరీ వ్యవస్థ గురించి మొత్తం గతంలో స్వయంగా ప్రధాని మోదీ గారే ప్రశంసించారు, ఈ విధానం చాలా బాగుంది అనేది, ప్రజల దగ్గరికి సంక్షేమ పాలన అనేది. కానీ ఇప్పుడు అదే బీజేపీ కూటమిలో ఉంది. సో ప్రధానంగా ఏంటంటే వాలంటరీ అనే వాళ్ళు ఏదైతే ప్రైవసీ దెబ్బతీస్తున్నారు, ఎవరు లేని టైంలో పోవడం కానీ, సంక్షేమ పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు అనేది విమర్శనాస్త్రాలు చేసి ఫైనల్గా టీడీపీ వాళ్ళు ఇప్పుడు మేము 10,000 ఇస్తామంటారు అంటున్నారు. ఈ దీనిపైన ఎట్లా చూస్తారు మేడం? మేము ఒక పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇచ్చుంటే దమ్మున్న నాయకుడు మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని అడిగాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే కాకుండా మన రాష్ట్రం మొత్తంలో కానీ ప్రతి చోట దేశంలో మొత్తంలో కూడా ఏ నాయకుడైనా నాకు మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటేయండి అని అడిగాడా ఎప్పుడన్నా? అడగలేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళయి ఎన్ని సంక్షేమ ఫలాలు పోయినాయో మాకు తెలుసు. ఎందుకంటే నేనే నిదర్శనం దానికి. నా కొడుకుకి కారు ఉంది, వైట్ ప్లేటు. ఆయన నాకు పెట్టేది లేదు, నేను తినేది లేదు. నాకు పెన్షన్ వస్తుంది 3,000. రేషన్ కార్డు ఉంది, రేషన్ వచ్చేది, మేము తినేవాళ్ళం, ఉండేవాళ్ళం. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. నా భర్త చనిపోయాడు, నేను యంగ్ విడోని. అయినా నాకు వచ్చేదాన్ని మరి ఆ రూల్ ప్రకారము కారు ఉంది కాబట్టి నా పెన్షన్ తీసేశారు. మరి నా యొక్క రేషన్ కార్డు పోయింది, నా తప్పు. అది నా నాయకుడు తప్పు కాదు. నా నాయకుడు చేసింది కరెక్టు. ఆ కరెక్ట్ పొజిషన్లో ఏ యొక్క టీడీపీ వాళ్ళకు కానీ, జనసేన వాళ్ళకు కానీ, బీజేపీ వాళ్ళకు కానీ ఎక్కడ నా నాయకుడు సంక్షేమ ఫలాలు ఇవ్వలేదో రమ్మనండి. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలతో మేము మమేకమై చెప్పిస్తాము. మహిళలే చెప్తారు, రండి మీరు ప్రజాక్షేత్రంలోకి. ఈ జతకట్టిన పార్టీలు మొత్తం రమ్మనండి. అదే కాకుండా వారి కుటుంబంలో చిచ్చు పెట్టి వారి కుటుంబాన్ని విడదీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి. ఓటుకు నోటు కేసులో మరి మన రేవంత్ని కలుపుకొని ఏమి నాటకం ఆడాడు మీకు తెలియదా? దేశం మొత్తం చూసింది. సో ఏదైతే ప్రధానంగా ఫస్ట్ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు ఒకసారి, తర్వాత ఇప్పుడు జగన్ గారికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ కూటమికి అవకాశం ఇస్తారా, లేక 100% మళ్ళీ వైఎస్ఆర్సీపీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తారు? సవాలే లేదు. 100% మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175. వై నాట్? మా నాయకుడిని గెలిపించుకుంటాము. మా సంక్షేమ ఫలాలు అందుతాయి. మా వాలంటరీ వ్యవస్థని, మా సచివాలయ వ్యవస్థని ముందుకు కొనసాగించుకుంటాము. ఎందుకంటే బేష్ అయిన పరిపాలన ఉంది. గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యాన్ని మా నాయకుడు తీసుకొచ్చాడు. అంబేద్కర్ గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని ముందుకు కొనసాగుతున్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మీలాంటి నిఖార్స్ అయిన కార్యకర్తలు ఉన్నారో, సో వైఎస్ఆర్సీపీ వీర మహిళలు ఉన్నారో, మీ మహిళలందరూ పక్క వైసీపీకి ఎందుకు ఓటేయాలి? మాకు మొదటి నుంచి కూడా మా నాయకుడు మాకు సంక్షేమ ఫలాలు ఇవ్వకపోని మేము అందులోనే చచ్చిపోతాము, అందులోనే మునుగుతాము. ఎందుకంటే మా నాయకుడు నికాస్ అయిన నాయకుడు. మనము మాట తిప్పడు, మాట తప్పడు, మడమ తిప్పడు. అందుకనే మేము మా నాయకుడి వైపు ఉంటాము. మా నాయకుడు మహిళా లోకానికి మాకెంత మేలు చేశాడో మాకు తెలుసు. ఇల్లు లేని వాళ్ళకి ఎన్ని ఇల్లు ఇచ్చాడో తెలుసు. మేము భోజనానికి కూడా కష్టపడే రోజుల్లో మరి ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదయ్యా? ఆ రోజు ఈయన కూడా అన్నాడు కదా, ఈరోజు నేను ఇస్తాను అంటున్నాడు. ఆ రోజు నువ్వు పరిపాలించావుగా, నీకు 14 years ఇండస్ట్రీ ఉంది కదా, మరి ఏం చేసావు నువ్వు? ఆ రోజు నువ్వెందుకు ఇవ్వలేదు? ఈరోజు అంటే మా నాయకుడు చేస్తేనేమో వ్యభిచారం, నువ్వు చేస్తేనేమో సంసారం. ఇదా నీ నాయకత్వ లక్షణాలు? ఇదా నీ యొక్క నాయకుడి తీరు? మా నాయకుడు నికాస్ అయిన నాయకుడు. సో ప్రస్తుతం ఏదైతే ఫిరంగీపూర్ మండల్ సంబంధించి ఎంత లీడ్ ఇవ్వబోతున్నారు మేడం? మాది మాత్రం నాన్న 20,000 మెజారిటీ మా ఎమ్మెల్యే గారికి కానీ, సుచరిత మేడం మా అమ్మాయి మంచి సౌమ్యురాలు, మరి మంచి గృహిణి,
మంచి మా ఊర్లో ఒక డాక్టర్ గారు అమ్మాయిగా మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ వాళ్ళది. ఆ అమ్మాయి ప్రతి ఒక్కరి తలుపు తట్టిద్ది. ఏ కులము అని లేదు, ఏ మతము అని లేదు, ఎవరు వెళ్ళినా కానీ మా అమ్మాయి మా పనులు చేసి పెడుతుంది, మాకు ఆదరిస్తుంది. ఎవరైనా మా కుటుంబంలో ఏదైనా కీడు జరిగింది అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. ఎవరికైతే ఆ యొక్క శక్తి లేదో ఆ శక్తిని కూడా మా అమ్మాయి పునికి పుచ్చుకొని నేనున్నాను అనే ఒక భరోసా ఇస్తుంది మా సుచరిత మేడం. గతంలో ఆమె మంత్రిగా పనిచేసిన అనుభవం అయితే ఉంది. అప్పుడు మంత్రిగా ఉన్న టైంలో మీ యొక్క మండలానికి సంబంధించిన సమస్య విషయంలో చెప్తే వెంటనే రియాక్ట్ అయ్యేది. నాన్న మా మండలి కాకపోయినా, మా ఇక్కడ నియోజకవర్గం కాకపోయినా, ఎక్కడ వర్గమైనా మేము వెళితే అమ్మా చేసి పెడతాను, ఆగండమ్మా అని ఒక 15 నిమిషాలు 10 నిమిషాల్లోనే మా సమస్యని పరిష్కరించి మమ్మల్ని పంపించే అటువంటి నాయకురాలు మా సుచరిత మేడం. సో ఏదేమైనా ఈసారి రాష్ట్రంలో రెండోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా సుచరిత మేడం, గత మాజీ మంత్రి అయిన సుచరిత గారు కూడా పక్కా ఈసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. అదేవిధంగా వచ్చినమ్మడి మంత్రి కూడా స్వీకరిస్తారని చెప్పేసి వారి మాటల్లో ఏదైతే మహిళలు వైఎస్ఆర్సీపీకి వీర విధేయులుగా ఉండి నిఖార్సైన కార్యకర్తలు పక్క 100% వైఎస్ఆర్సీపీ ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేసిందో ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు 100% వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర మహిళలు ఉంటారని చెప్పేసి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నా పేరు మస్తాన్వి, మేము ముస్లిం మైనార్టీ. సో మైనార్టీ వర్గం మొత్తం వైసీపీ పార్టీకి సానుభూతిగా ఉండడానికి ప్రధాన కారణం ఏందమ్మా? ఎందుకంటే అండి మా అలాంటి పేద ప్రజలకి మాకు బీజేపీ ఏం అండగా ఉండలేదు కాబట్టి మాకు వైసీపీ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మా మైనార్టీకి 4% రిజర్వేషన్లు ఇచ్చి మాకు అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందించి మా పేద ప్రజలకు అండగా ఉండి ఆయన మాకు ఒక తండ్రిలాగా ఆదుకున్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ఇష్టంగా మేము ఆయన్ని ఊహించామండి. తన కొడుకు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఆయనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మేము మా ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నామండి ఇంతకుముందు. సో ఈ ఎన్నికల్లో మొత్తం మైనార్టీ వర్గం అంతా వైఎస్ఆర్సీపీకి 100% అండగా ఉంటారా? కంపల్సరిగా. కానీ నాలాంటి పేద మహిళలు ఎంతోమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నవరత్నాలు అందుకొని పిల్లలకి విద్యాదీవెన కానీ గోరుముద్ద కానీ మరి ఈ మైనార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ అందించారు. మరి మాకు చేనేత 0 వడ్డీ రుణాలు మాకు డ్వాక్రా మహిళలకి ఎంతో ఆదరణగా అందించి మాకు జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారు కాబట్టి మాకు రావాలి జగన్, కావాలి జగన్ అని నాలాంటి పేద ప్రజలు మొత్తం కూడా ఎండనకుండా ఏమనకుండా రోడ్లు బారున నిలబడి మేము సత్తనపల్లి దగ్గర గంటలు కూడా ఆయన కోసం వెయిట్ చేసి మేము ఎంతో ఆదరణంగా అతన్ని చూసి మా ఆనందం నింపుకొని వచ్చాము. సో గతంలో ఏదైతే జగన్ గారి తండ్రి అయిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళ హయాంలోనే, సో అది వారు చేసిరు. వాళ్ళ తనయుడు ఈరోజు మీ ముందర సీఎంగా నన్ను మళ్ళొకసారి గెలిపించండి అంటున్నాడు. అది ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు మళ్ళీ ఒకసారి గెలిపిస్తే మా సంక్షేమ పథకాలన్నీ మాకు ఇలాగే కొనసాగుతాయి అని చెప్పి మేము మళ్ళీ బీజేపీ వస్తే ఈ 4% రిజర్వేషన్లు కూడా మాకు దక్కవన్న బాధతోటి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాలని చెప్పి మేము ఎంతో ఆశిస్తున్నామండి.